మాజీ ప్రధాని దేవగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాక చంద్రబాబు నాయుడు ఎన్డీఏ వైస్ చైర్మన్ లేదంటే చైర్మన్ కావాలి అనుకున్నారని, అందుకు ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒప్పుకోలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఏ హయాంలో చైర్మన్ పదవి పవర్ సెంటర్ గా ఉండేది అన్నారు. కానీ నరేంద్ర మోదీ ఎవరిని ఎన్డీఏ చైర్మన్ గా పెట్టలేదు అన్నారు. ఇక ప్రభుత్వంలో వేలిపెట్టే ప్రయత్నాలను అడ్డుకున్నారని దేవగౌడ్ చెప్పారు. ఎన్డీఏ పార్టీల కమిటీ చైర్మన్ కావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని దేవగౌడ్ తెలియజేశారు. కనీసం ఎన్డీఏ పార్టీల వైస్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నించారని అన్నారు. కానీ అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని మోదీ తేల్చి చెప్పారని అన్నారు. పరిపాలన ఎలా సాగించాలో నరేంద్ర మోదీకి బాగా తెలుసు అని దేవగౌడ కితాబిచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రధానిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండేదన్నారు. ఇక దేశంలో ప్రధాని మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అంటూ పొగడ్తలు కురిపించారు. మరోవైపు దేవగౌడ్ వ్యాఖ్యల్ని జేపీ నడ్డా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు నిజం కాదు అని కొట్టిపారేశారు.